ఫుట్బాల్ ప్రపంచ కప్లో 2026లో అర్జెంటీనా జోరు కొనసాగుతుంది. వరుస విజయాలతో గ్రూప్ టాపర్గా నిలిచింది. గ్రూప్ జే చివరి మ్యాచ్లో అర్జెంటీనా 3-1 తేడాతో జోర్దాన్పై ఘన విజయం సాధించింది. డల్లాస్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 19వ నిమిషంలో గియోవానీలో సెల్సో అద్భుతమైన ఫ్రీ కిక్ ద్వారా అర్జెంటీనాకు తొలి గోల్ అందించారు. ముప్పై 31వ నిమిషంలో లౌటారులో మార్జనెన్ పెనాల్టీని గోల్గా మలిచి ఆధిక్యాన్ని 2-0కు పెంచారు. 55వ నిమిషంలో జోర్డాన్ ఆటగాడు మూసా అల్ తమారీ గోల్ కొట్టి స్కోరును 2-1కి తగ్గించారు. అయితే 80వ నిమిషంలో కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఫ్రీ కిక్ ద్వారా మైండ్ బ్లోయింగ్ గోల్ కొట్టి అర్జెంటీనా విజయాన్ని ఖరారు చేశారు. ఈ గోల్తో లియోనెల్ మెస్సీ వరల్డ్ కప్లో వరుసగా 7 మ్యాచ్ల్లో గోల్ సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. అలాగే ప్రపంచ కప్లో తన మొత్తం గోల్ సంఖ్యను 19కి పెంచుకున్నారు. ఇక అర్జెంటీనా నాకౌట్ మ్యాచ్లో కేప్ వెర్డీ జట్టుతో తలపడనుంది. ఫుట్బాల్ ప్రపంచ కప్లో 2026లో అర్జెంటీనా జోరు కొనసాగుతుంది. వరుస విజయాలతో గ్రూప్ టాపర్గా నిలిచింది. గ్రూప్ జే చివరి మ్యాచ్లో అర్జెంటీనా 3-1 తేడాతో జోర్దాన్పై ఘన విజయం సాధించింది. డల్లాస్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 19వ నిమిషంలో గియోవానీలో సెల్సో అద్భుతమైన ఫ్రీ కిక్ ద్వారా అర్జెంటీనాకు తొలి గోల్ అందించారు. ముప్పై 31వ నిమిషంలో లౌటారో మార్టిన్స్ పెనాల్టీని గోలుగా మలిచి ఆధిక్యాన్ని 2-0కు పెంచారు. 55వ నిమిషంలో జోర్డాన్ ఆటగాడు మూసా అల్ తమారీ గోల్ కొట్టి స్కోరును 2-1కి తగ్గించారు. అయితే 80వ నిమిషంలో కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఫ్రీ కిక్ ద్వారా మైండ్ బ్లోయింగ్ గోల్ కొట్టి అర్జెంటీనా విజయాన్ని ఖరారు చేశారు. ఈ గోల్తో లియోనెల్ మెస్సీ వరల్డ్ కప్లో వరుసగా 7 మ్యాచ్ల్లో గోల్స్ సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. అలాగే ప్రపంచ కప్లో తన మొత్తం గోల్ సంఖ్యను 19కి పెంచుకున్నారు. ఇక అర్జెంటీనా నాకౌట్ మ్యాచ్లో కప్ వెర్డే జట్టుతో తలపడనుంది.